వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము గోకరకాయ పచ్చికారం ఫ్రై చేసుకుందామండి. ఎక్సలెంట్గా ఉంటుందండి చపాతీలోకి. ఇది చాలా బాగుంటుంది, చపాతీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. ఇది ఒక రకం అండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉన్న గోకరకాయలు తెచ్చుకోవాలి. గోకరకాయలు అంటారు, గోరుచిక్కుడు అంటారు, ఏదేమైనా గోకరకాయలు అండి ఇవి. వీటిని మనము చిన్న చిన్న పీసుల్లాగా ఒలుచుకోవాలండి. లేతగా ఉన్నట్టు ఇట్లా పచ్చగా ఉన్నట్టు చూసి తెచ్చుకోండి, బాగుంటుంది. ఏ కూరగాయలైనా ఫ్రెష్గా ఉంటే బాగుంటాయండి. వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఒక పావు ఇంచి హాఫ్ ఇంచి కంటే ఎక్కువ పెద్దగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉంటే చాలు. ఈ విధంగా అన్నీ ఒలిచేసుకొని కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ పెట్టుకోవాలండి. కుక్కర్లో వేసి కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసుకోవాలి. ఒక విజిల్ పెట్టుకొని విజిల్గా తీసేసేయాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, సాల్టు ఈ రెండు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. పచ్చికారంతో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర ఈ రెండు వేసుకున్నాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి. ఆనియన్ మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఆనియన్ ఎక్కువ ఉంటే. ఆనియన్తోనే రుచి వస్తుందండి బాగా. ఇప్పుడు ఆనియన్ కొంచెం వేగేటప్పుడు మనం పసుపు వేసేసుకుందాము. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం వేపుకోవాలి. మనం ఆల్రెడీ గోకరకాయ ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆనియన్ సరిపడినంత సాల్టే వేసుకోవాలి. గోకరకాయలకి ఆల్రెడీ వేసేసాము. ఇప్పుడు మనం ఆనియన్ సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఈ కరివేపాకు కూడా కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తప్పనిసరిగా వేసుకోవాలండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని 1/2 కేజీ గోరుచిక్కులు చేస్తున్నాను అండి నేను. 1/2 కేజీ గోరుచిక్కుల్లోకి 4 ఉల్లిగడ్డలు వేసాము. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక స్పూన్ అంతా పచ్చిమిరపకాయల పేస్ట్, మిర్చి పేస్ట్ అండి. ఇది మనం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. 1/2 కేజీకి సరిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక చూడండి, ఆయిల్ కనిపిస్తుంది మనకు. ఆయిల్ బయటకు వచ్చింది అంటే ఉడికిపోయింది, ఏగిపోయింది అని అర్థం అండి. అప్పటి వరకు వేపుకోవాలి. ఏ కర్రీ అయినా సరే ఆయిల్ బయటకు వచ్చే వరకు ఓపిక్గా వేపుకోవాలి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పొడి వేసేద్దాము. కొబ్బరి పొడి ఒక 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకోండి. 1/2 కేజీ కాబట్టి 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకొని ఇది కూడా బాగా వేపుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి. కొబ్బరి పొడి కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న గోకరకాయ అండి, ఇది గోరుచిక్కుళ్ళు వేసేసుకుంటున్నాం. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా డైరెక్ట్గా చేసామంటే గోరుచిక్కులు అస్సలు ఉడకవండి. అందుకని మనం ఉడకబెట్టుకున్న తర్వాత చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇది కుక్కర్లో అయితే ఒక్క విజిల్కే ఉడికిపోతే విజిల్ కూడా తీసేయాలండి. మామూలుగా నార్మల్గా పెట్టామంటే కొంచెం టైం పడుతుంది. అయినా సరే ఉడకబెట్టుకున్నాకే మనం ఈ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. బాగా కలిపేసి చూడండి, మంచిగా కలిపేసాము. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎంత బాగా ఉందో అసలు, ఆ స్మెల్లే మంచిగా అనిపిస్తుందండి. అది చేస్తుంటేనే స్మెల్ చాలా బాగుంది. పచ్చికారం కాబట్టి సూపర్ స్మెల్ వస్తుంది. ఇది చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. కానీ చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలోకి దేనికి కానీ బాగుంటుందండి. ఇది ఎందులో తిన్నా బాగుంటుంది. పొడి కర్రీ అండి ఇది. కర్రీ పొడి పొడిగా ఉంటుంది. మంచిగా పప్పుచారు చేసుకొని పక్కన పెట్టినా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని దీన్ని చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.